సార్ ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఏదైనా ఎంక్వైరీనా? ఎంక్వైరీనా? ఇదే మన హెడ్ క్వార్టర్స్. బోధపడలే పెద్దన్న ఇల్లు. నందా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఉద్యోగంలోకి రాగానే ఇక్కడికి వచ్చేసావు. నేను ఇంట్లోకి రావడానికి ఎంత కాలం అయిందో తెలుసా? ఏం చెప్పంటావు? నీకు మహేంద్ర లాంటి ఓ మంచి సీనియర్ ఆఫీసర్ దొరికాడు. నాకు మాత్రం నాలాంటి వాళ్ళు దొరకలేదే. పర్వాలేదు, పద. సార్ నేను రాను, మీరు వెళ్ళండి. అదేంటి సార్, ఒక పోలీసుడు క్రిమినల్ ఇంట్లోకి అడుగు పెడుతున్నాడంటే ఒకటి ఎంక్వైరీ అయ్యి ఉండాలి, లేదా అరెస్ట్ అయ్యి ఉండాలి. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళకూడదు. నేను రాలేను. నేను నిన్ను షేక్ హ్యాండ్ ఇమ్మన్నానా? సార్, నేను మీ సీనియర్. నా ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయడానికి 30 రోజులకు మీకు జీతం ఇస్తున్నారు. సరేనా? రండి వెళ్దాం. లోటికి రమ్మంటా ఉంటారు కదా, రండి పోదాం. నమస్తే పెద్ద. ఏం బా మహేంద్ర, నమస్కారం అన్న. ఏం చెడ్డు నువ్వు బాగుండవా? చక్కగుండానన్నా. ఈ అబ్బోడు ఎవరు చాలా కోపంగా ఉన్నాడు? కొత్త ఎస్ఐ, పేరు నందా. నమస్తే అబ్బోడా. ఏందబ్బా ప్రతి నమస్కారం చెప్పేటిది మన సంస్కారం, ఆ ఇంగితం కూడా లేదేంది? నమస్కారాలు పెట్టడానికి రాలేదు. సీనియర్ ఆఫీసర్ వచ్చారు, ఆయనతో పాటు వచ్చాను. ఏ మహేంద్ర ఆగబ్బా, అయ్యగోరేదో సాధించేదానికి పోలీస్ పనికి వచ్చి ఉంటాడు. అంతకే బాగా స్ట్రిక్ట్ గా ఉండారు. నాకు సంబంధించినంత వరకు పోలీస్ అనేది పని కాదు, ఒక వరం. ఈ ఖాకీ చొక్కా నాకు ప్రాణం. ఈ పాసుగాల రైమింగ్ లో మాట్లాడినావు బా. సార్, విత్ యువర్ పర్మిషన్ నేను కాస్త బయట వెయిట్ చేస్తాను. పెద్దనా, ఆఫీసర్ మాటలు మీరేం పట్టించుకోకండి. మెల్లగా నేను దారికి తీసుకొస్తాను. అదేదో బిన్నే తీసుకురా. ఈ ఊళ్ళో ఒకడు మనకి సపోర్ట్ చేయకున్నా పర్వాలేదు, ఎదిరించి నిలవకూడదు. సరే, నేను చూసుకుంటా. నన్ను ఎందుకు రమ్మన్నారు? ముందు అది చెప్పండి. ఇదిగో ఏడు, నువ్వు కొంచెం లోపలికి పోయి ఏం కావాలనో తీసుకుపో. అన్నా ముగ్గురు ఉండవన్నా, కాస్త చూసి పెంచాలా? ఇంద్రగాసారం బెచ్చగానిలా మాట్లాడుతుంటావు. ఎంతమంది ఉండారో లోపల గుమ్మస్తాకు చెప్పి తీసుకపోండి. అన్నా నీ అనురా. ఏ మహేంద్ర, మన శక్తి మీద ఒక బిల్డర్ కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చి ఉంటాడే. నేను ఆ విషయం అప్పుడే ఫోన్లో మాట్లాడి ముగించానుగా. నువ్వు ముగించినావు. ఆ అబ్బోడు కొత్త ఆట మొదలెట్టినాడే. ఏం జరిగిందన్నా? వాడు పొంగనూరు నుంచి డొక్కురవనేవాడిని తీసుకొచ్చినాడు. పోయేదేందో మాట్లాడి సెటిల్ చేయి. మాట్లాడినా లేక ముగించిన? మాట్లాడి చూడబ్బా, సెట్ అవ్వలేదా ముగించేయి. కొత్తగా వచ్చిన సింగం ఫ్రీ అనుకుంటా. ఐఎమ్ కర్ణ. ఈ స్టేషన్లో నేను ఒక ఎస్ఐ. చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఇది కరప్షన్ సార్. హ, అది మామూలు భాషలో. ఖాకీ భాషలో దాని పేరు సర్వైవల్. అలాగని పెళ్ళాం పిల్లలందరినీ రోడ్డును పడేస్తావా? ఇదే క్వశ్చన్ నేను అడిగాను ఇన్స్పెక్టర్ మహేందర్ని చేరిన మొదటి రోజు. అడిగినందుకు ఏం చేశారో తెలుసా? నన్ను కిడ్నాప్ చేశారు. ఇన్స్పెక్టర్తో పాటు పోలీసులు నన్ను బెదిరించారు. మర్యాదగా మేము తీసుకునే లంచం డబ్బుల్లో షేర్ తీసుకుని నోరు మూసుకుని ఉండమన్నారు. నాకు అలాంటి పాపోత్సవం అక్కర్లేదు సార్. నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను చెయ్యి చచ్చి డబ్బు తీసుకోను. నేను ఆ మాట అన్న వెంటనే నా కట్లు విప్పారు. అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఎక్కడికి పోతున్నావు? నీ పెళ్ళం బిడ్డలు నీకు అక్కర్లేదా? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా పెళ్ళాం పిల్లలు ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్. కుటుంబం నీ వీక్నెస్, నాకు డబ్బు వీక్నెస్. ఆ డబ్బులో 1 పైసా వద్దన్నా పర్వాలేదు, కానీ నా దోవకు మాత్రం అడ్డు రావద్దు. అలా పొరపాటున అడ్డొచ్చేమో నీ కుటుంబంలో ఒక్కరిని కూడా బతకదు. ఒకటి బలహీన తెలియకపోవచ్చు, కానీ అది లేని మనిషే లేడు. అది వాడెప్పుడు తెలుసుకుంటాడో ఆ క్షణమే మనం వాడి బానిసం. ఆ పరిస్థితి నాకు వస్తే నేను ఈ ఉద్యోగం వదిలేస్తాను. ఆత్మాభిమానాన్ని కాదు.